లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. ఈ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకు మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. ఏంటి ఈ సమాధానం అని అంటే, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనములో దేవాది దేవుడు మోషే గారితో సెలవిస్తూ ఉన్నాడు. ఏమిటి? యెహోవా నీ మీద నా సన్నిధి క్రాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారి ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. సమాధానము, శాంతి అనేది దేవాది దేవుని నుంచి పొందుకునే ఆశీర్వాదము. ఈరోజు మోషేతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే, ఇదిగో నా నామాన్ని ఉచ్చరించు. వారి నామాన్ని ఉచ్చరిస్తే నేను ఏమి చేస్తానో తెలుసా? వారిని సమాధానముతో నేను వారిని ఆశీర్వదిస్తాను అని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. మోషేతో అదే మాట్లాడుతూ ఉన్నాడు. నా నామమును ఉచ్చరించు, వారిని ఆశీర్వదించు. వారిని ఏ విధముగా ఆశీర్వదించాలి తెలుసా? నా నామమును ఉచ్చరించు. హల్లెలూయా. ఆయన నామమే యెషయా గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పేరు సమాధానకర్త. హల్లెలూయా. సమాధాన తండ్రి. ఈరోజు నీకు శాంతి సమాధానము కావాలనంటే లోకములో దొరకదు. నీకు శాంతి సమాధానము కావాలంటే లేదా ఈ లోక మనుషులలో దొరకదు. నీకు శాంతి సమాధాన కర్త అయిన దేవాది దేవుని నుంచి వచ్చేదే ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదమే సమాధానము. హల్లెలూయా. ఈరోజు మనకు సమాధానము కలిగి ఉన్నామా? ఈరోజు అన్నీ ఉంటూ ఉన్నాయి, కానీ సమాధానం అనేది గృహాల్లో ఉండడం లేదు. ఎప్పుడు సమాధానం నీ గృహంలో ఉంటుందనంటే, సమాధానకర్త అయిన యేసయ్య నీ గృహంలో ఉంటే, వాక్యము నీ గృహంలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ గృహంలో నివసిస్తే అప్పుడు శాంతి సమాధానం ఉంటుంది. హల్లెలూయా. బంగారంలో ఉన్నంత మాత్రాన సమాధానం ఉండదు, లేదా ఆస్తిపాస్తులు ఉన్నంత మాత్రాన సమాధానములు ఉండదు, లేదా ఉన్నతమైన ఉద్యోగం ఉన్నంత మాత్రాన సమాధానం ఉండదు, లేదా నీ అందము నీకు సమాధానము ఇవ్వదు. నీకు సమాధానం ఇచ్చేవారు ఎవరనంటే సమాధానకర్త అయిన యేసయ్య ఇస్తారు. హల్లెలూయా. ఎవరికయ్యా అనంటే ఈ భూమి మీద సమాధానము ఆయనకు ఇష్టులైన మనుషులకు. ఆయన ఇష్టులైన మనుషులు ఎవరయ్యానంటే, గత వారము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఏమిటి ఆయనకు ఇష్టులైన వారు? మొట్టమొదటనంటే విశ్వాసము కలిగి ఉన్నవారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టలుగా మనము ఉండలేం. విశ్వాసము ఉండాలి. ఎటువంటి విశ్వాసము తెలుసా? నీకు భూమి మీద స్వస్థతలే కాదు, భూమి మీద ఆశ్చర్య కార్యములే కాదు, ఆయన అంటూ ఉన్నారు పైనున్న వాటి మీద కూడా నీకు విశ్వాసం అనేది నీకు ఉండాలి. ఎవరయ్యా? రెండవ వారు ఎవరయ్యా అనంటే, ఎవరైతే విశ్వాసముతో ఆయనతో మాట్లాడే అనుభవం ఉన్నదో, అంటే మాట్లాడే అనుభవం అంటే విశ్వాసముతో ఎవరైతే వారికి దేవాతి దేవునికి ప్రార్థన చేస్తారో వారిని దేవాతి దేవుడు ఇష్టపడేవాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధత లేకుండా ఆయనకు మనము ఇష్టలుగా మనము ఉండలేం, ఆయనను మనము చూడలేం. అంటే ఆయనకు ఇష్టలుగా ఉండాలి అని అంటే మనం ఏమీ చేయాలో తెలుసా? ఒకటి, విశ్వాసము కలిగి ఉంటే ఆయనకి ఇష్టలుగా ఉంటాం. రెండవదిగా విశ్వాసముతో ఆయనకు ప్రార్థన చేయవారంటే ఆయనకు ఇష్టలుగా ఉంటాం. మూడవదిగా పరిశుద్ధతను కాపాడుకున్నవారు ఆయనకు ఇష్టలుగా ఉంటాం. హల్లెలూయా. ఈ 3 లక్షణాలు మనకున్నాయా? ఈ 3 లక్షణాలు ఉంటే దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నాకిష్టమైన వారికి భూమి మీద సమాధానం. 4వదిగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదవండి తల్లి.
విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హానోకు కోసం పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. హానోకు నాకు ఇష్టమైన వాడు. ఎందుకు తెలుసా? మొట్టమొదటిగా అతను నాతో నడిచాడని పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హానోకు దేవాది దేవునితో నడిచాడు. రెండవదిగా హానోకు కోసము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హానోకు నాతో నడవక ముందు అతను ఏ విధంగా ఉన్నాడో తెలుసా? మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హానోకు కోసం రెండు విషయాలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఒకటి, నాతో నడిచాడు హానోకు. రెండవదిగా మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు. కాబట్టి హానోకును నేను విడవలేదు. హానోకుతో నేను నడుచుకుంటూ హానోకు నేను ఎక్కడికి వెళ్ళిపోయామో తెలుసా? పరలోక రాజ్యంలోనికి వెళ్ళిపోయామో. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయనకు ఇష్టలుగా ఉంటే నిన్ను ఈ భూమి మీద విడిచిపెట్టడు. ఆయన అంటూ ఉన్నాడు ఏమిటో తెలుసా? ఇదిగో సర్వోన్నతమైన స్థలములో ఆయనకు మహిమ. అంటే నిన్ను భూమి మీద సమాధానంతో నింపడమే కాదు, నీకు సమాధానంతో నింపి ఆయనకు ఇష్టడుగా ఉంటే నిన్ను సర్వోన్నతమైన స్థలములోనికి ఆయన నిన్ను తీసుకుని వెళ్ళిపోయే దేవుడు. హల్లెలూయా. హానోకు మొట్టమొదట కలిగి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? దేవాతి దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవాతి దేవునితో నడిచే అనుభవంలో ఉన్నాడు. హానోకు 360 సంవత్సరములు జీవించాడు భూమి మీద. కానీ 360 సంవత్సరములు జీవించిన హానోకు దేవాతి దేవునితో 300 సంవత్సరములు దేవాతి దేవునితో నడిచాడు. కుటుంబాన్ని అశ్రద్ధ చేయలేదు. పిల్లలను కంటూ ఉన్నాడు. కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. మరి ఓ పక్క దేవాతి దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవాతి దేవునితో నడవడం కారణంగా దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, హానోకు నాకు ఇష్టము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనము నడుస్తూ ఉన్నామా? ఈరోజు మనందరికీ కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు కుటుంబంతో నడవాలి, కుటుంబాన్ని పోషించాలి, కుటుంబం మీద శ్రద్ధ చూపాలి. అదే విధముగా కుటుంబం కన్నా ఎక్కువ నీ ఆత్మీయ జీవితం మీద నువ్వు శ్రద్ధ చూపాలి. హల్లెలూయా. హానోకు కోసం దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో పిల్లల్ని కంటూ ఉన్నాడు, పిల్లలతో జీవిస్తూ ఉన్నాడు, భార్యతో జీవిస్తూ ఉన్నాడు. అదే విధానంలో దేవాది దేవునితో కూడా నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరితో నడుస్తూ ఉన్నాం? ఈరోజు నీకు సమాధానం కావాలనంటే, నువ్వు ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే నువ్వు దేవునితో నడవాలి. మనుషులతో నడిస్తే నీకు సమాధానం ఉండదు. ఈ లోకముతో నడిస్తే సమాధానం ఉండదు. ఈ లోక సాంప్రదాయాలతో నడిస్తే సమాధానం ఉండదు. ఈ లోక ఆచారములతో నడిస్తే, ఈ లోక లేక మూఢనమ్మకములతో నడిస్తే నీకు సమాధానం ఉండదు. నీకు సమాధానం ఉండాలనంటే నువ్వు హానోకు వలె దేవాతి దేవునితో నడవాలి. హల్లెలూయా. ఇద్దరు మనుషులు నడవాలంటే ఏమి కలిగి ఉండాలయ్యా అనంటే, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనములైన మాట్లాడుతూ ఉన్నారు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. హల్లెలూయా. చప్పట్లు. ఒకటి, నీ అంగీకారము దేవాతి దేవునికి కావాలి, దేవాతి దేవుని అంగీకారము నీకు కావాలి. ఇద్దరు సమ్మతి ఉంటేనే ఆయన అంటూ ఉన్నారు, ఇద్దరు కలిసి నడుస్తారు. ఈరోజు మనం నడవగలుగుతూ ఉన్నామా? మన ఇష్టానుసారముగా మనం నడుస్తూ ఉన్నాం. మన సొంత ఆలోచన ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నాం. మన తల్లిదండ్రుల ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నాం. మనకు అధికారుల ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నాం. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇద్దరు మనుష్యుల్లో సమ్మతి ఉంటేనే వారిద్దరూ నడవడము ప్రారంభించాలి. హల్లెలూయా. నువ్వు దేవాది దేవునితో నడవాలనంటే నీ సమ్మతి దేవాది దేవునికి కావాలి, దేవాది దేవుని సమ్మతి నీకు కావాలి. హల్లెలూయా. హానోకు ఎందుకు ఆ విధముగా 300 సంవత్సరములు దేవాతి దేవునితో నడిచాడు అని అంటే, దేవాతి దేవుని సమ్మతి హానోకుకు ఉంది, హానోకు సమ్మతి దేవాతి దేవునికి ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అసలు నడవడం అంటే ఏమిటయ్యా? దేని మీద నడవాలి? ఈరోజు భార్యాభర్తలు ఇద్దరు కూడా వివాహంలో ఒక వాగ్దానం చేస్తారు, చావైనా బ్రతకైనా జీవితాంతము నేను నీతోనే నివసిస్తాను, నేను నీతోనే జీవిస్తానని చెప్పి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఆధ్వర్యములో ఆధీనములో సముఖములో మనం ఏం చేస్తామో తెలుసా?
మనం వాగ్దానం చేస్తాం. ఈరోజు ఆ వాగ్దానం ప్రకారంగా నడవగలుగుతున్నామా? ఆ వాగ్దానం ప్రకారంగా జీవించగలుగుతున్నామా? దేవాది దేవునితో నువ్వు నడవాలనంటే ఏ విధముగా నడవాలి అనంటే రెండో పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి తల్లి. మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మనము ఆయన ఆజ్ఞలు ప్రకారముగా నడవడం. హల్లెలూయా. అంటే నువ్వు దేవాది దేవునితో నడవాలి అంటే ఆయన కట్టడల ప్రకారముగా, ఆయన ఆజ్ఞల ప్రకారముగా, ఆయన యొక్క స్వరము ప్రకారముగా నువ్వు నడవడమే ఆయనతో నడవడం. ఈరోజు హానోకు ఎందుకయ్యా దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో ఆది కాండములో ఉన్న హానోకును తీసుకొచ్చి హెబ్రీ పత్రికలో చేర్చారు, ఆ యొక్క విశ్వాసులు గుంపులో చేర్చారు హానోకును అంటే హానోకు ఏ విధంగా నడుస్తున్నాడు తెలుసా? తన సొంత చిత్తంగా కానీ, తన సొంత ఆలోచనగా కానీ, తన సొంత బలముతో కానీ, తన సొంత శక్తితో కానీ, అతని సొంత ఆలోచన ధనముతో కానీ నడవడం లేదు. ఏ విధంగా నడుస్తున్నాడు తెలుసా? ప్రతిదినము యేసయ్య ఇదిగో సింహాసనం వదిలి భూమి మీదకు వస్తూ ఉన్నాడు. హానోకు సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. హానోకు దేవాది దేవుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రతి దినము కూడా ఆ విధముగానే దేవాది దేవుడు భూమి మీదకు వస్తూ ఉన్నాడు. హానోకును కలుసుకుంటూ ఉన్నాడు, హానోకుతో మాట్లాడుతూ ఉన్నాడు, హానోకుతో ముచ్చటిస్తూ ఉన్నాడు, హానోకుతో కలిసి నడుచుకుంటూ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అంటే ఈరోజు నువ్వు దేవాది దేవునితో నడవాలి అని అంటే దేనితో నడవాలి తెలుసా? ఆజ్ఞలతో నడవాలి. అందుకే యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు, ఆయనతో నడవడం అంటే ఆజ్ఞల ప్రకారముగా నువ్వు జీవించడమే. ఈరోజు ఆజ్ఞల ప్రకారంగా మనము జీవిస్తూ ఉన్నామా? ఆజ్ఞల ప్రకారంగా మనము నడవగలుగుతూ ఉన్నామా తల్లి? ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడవగలగాలంటే మొదట ఆజ్ఞలనేవి నీకు తెలియాలి. బైబిల్ గ్రంథం అనేది నీకు తెలియాలి. దేవాది దేవుడు ఏది బోధిస్తున్నాడో నీకు తెలియాలి. ఆజ్ఞల యొక్క సారాంశము నీకు తెలియాలి. తెలిసినప్పుడే నువ్వు నువ్వు తెలిసినప్పుడే అవగాహన కలిగి ఉంటావు. నువ్వు తెలియకుండా నువ్వు దేవాది దేవునితో సమ్మతి కలిగి ఉండలేవు. ఆజ్ఞల ప్రకారముగా నువ్వు నడవాలి అని అంటే, నువ్వు సమ్మతి కలిగి ఉండాలనంటే ఈరోజు ఆజ్ఞలను మనకు తెలుస్తూ ఉన్నాయా? తెలిసి కూడా మనం పక్కన పెడుతూ ఉన్నామో? ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆజ్ఞల ప్రకారం మనము జీవించగలిగి ఉండాలి. ఈరోజు ఆజ్ఞల ప్రకారంగా జీవించగలిగి ఉండాలంటే మొట్టమొదట దేవుని ఆజ్ఞలు నువ్వు వినాలి. విన్న తర్వాత ఏదైతే దేవాది దేవుడు నీకు బోధిస్తూ ఉన్నాడో, ఏదైతే దేవాది దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడో, ఏదైతే దేవాది దేవుని యొక్క మాటలు ప్రకారముగా ఇదిగో నువ్వు విడిచిపెట్టుకుంటూ ఉన్నావో అప్పుడు నువ్వు దేవాది దేవునితో నడవాలి. ఈరోజు వాక్యం వింటూ ఉన్నాం, విడిచిపెట్టుకోవడం లేదు, విడిచిపెట్టుకోవాల్సిన దూరపరచడం లేదు, ఆ యొక్క లోకమునకు దూరముగా వెళ్ళిపోవడం లేదు, దేవాది దేవునికి దగ్గరగా రావడం లేదు. మనం అనుకుంటూ ఉన్నాం, నేను దేవాది దేవునితో నడుస్తూ ఉన్నాను, ఇదిగో నేను ఆదివారం చర్చికి వెళ్తూ ఉన్నాను, శుక్రవారం చర్చికి వెళ్తూ ఉన్నాను, నేను ఆరాధన చేస్తూ ఉన్నానని చెప్పి నీవు అనుకుంటూ ఉన్నావు. కానీ దేవాది దేవుని సమ్మతి ఉండడం లేదేమో. ఒక్కసారి గ్రహించి సహోదరుడా, ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవించగలిగి ఉండాలి. ఆజ్ఞల ప్రకారంగా జీవించగలిగి ఉండాలి అంటే ఆజ్ఞలు వినాలి. ఆజ్ఞల ప్రకారంగా నీ పాపమును, నీ తప్పును, నీ దోషమును, నీ మూర్ఖత్వమును విడిచిపెట్టి అప్పుడు నువ్వు ఆయనతో నడవడము ప్రారంభించాలి. హల్లెలూయా. హానోకు అదే విధముగా చేశాడు. విడిచిపెట్టుకోవలసిన అన్ని విడిచిపెట్టుకున్నాడు. లోకాన్ని విడిచిపెట్టాడు, లోకాశలను విడిచిపెట్టాడు, దేవాది దేవునితో నడవడము ప్రారంభించాడు. అంతేకాదు అబ్రహాము, మన పితరుడైన అబ్రహాము, దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ అబ్రహమా, నీ తండ్రి ఇంటిని, నీ తల్లి ఇంటిని, నీ స్వగ్రామమును, ప్రతి నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశమునకు నువ్వు వెళ్ళు. అబ్రహాము విన్నాడు, విడిచిపెట్టాడు, దేవాది దేవునితో నడుచుకున్నాడు. ఈరోజు మనం విడిచిపెట్టుకోవాల్సింది విడిచిపెట్టుకుంటున్నామా? ఈరోజు మనం దాచుకుంటున్నాం. గుండెల్లో ఒక మూల పాపమును దాచుకుంటున్నాం, గుండెల్లో ఒక మూల ఆచారాలను దాచుకుంటున్నాం, గుండెల్లో ఒక మూలన ఈ రకరకమైన లోకమును దాచుకొని మనం ఏం చేస్తున్నామో తెలుసా? నేను దేవాది దేవునితో నడుస్తున్నానని చెప్పి 10 మందికి మనం భ్రమపరిచి మోసపోతూ ఉన్నాం. ఈరోజు నువ్వు నడవగలుగుతున్నావా? అబ్రహాము నడిచాడు, హానోకు నడిచాడు, కొత్త నిబంధన గ్రంథంలో జక్కయ్య నడిచాడు. హల్లెలూయా. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీతో నడవాలనుకుంటున్నాను. ఎక్కడికయ్యా? ఇదిగో నీతో నడిచి నీ గృహంలోనికి నేను వస్తానంటూ ఉన్నాను. వెంటనే దిగాడు, విడిచిపెట్టాడు, తన అధికారాన్ని విడిచిపెట్టాడు, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి మాకు ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు. నడవగా
ఇగో జక్కయ్యకి తెలిసింది, నా గృహంలో పాపం ఉంది, నా గృహంలో శాపం ఉంది, నా గృహంలో అన్యాయం ఉంది. ఇప్పటి వరకు నేను పాపిగా నేను జీవించాను కాబట్టి ఇప్పుడు పరిశుద్ధుడితో నాకు సమ్మతం కలిగింది కాబట్టి పరిశుద్ధుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి విడిచిపెట్టుకోవాల్సింది నేను విడిచిపెట్టుకుంటానని దేవాది దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు జక్కయ్యను, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. కారణం ఏమిటో తెలుసా? అబ్రహాము దేవాది దేవునితో నడిచాడు, జక్కయ్య దేవాది దేవునితో నడిచాడు. ఈ మధ్యకాల సమయంలో వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క పరీక్షించుకో, నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకో, నీ శరీరాన్ని పరీక్షించుకో. నువ్వు ఎవరితో నడుస్తున్నావు? నువ్వు నడిస్తే దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, భూమి మీదక ఆయనకు ఇష్టలైన వారికి సమాధానం. ఆయనకి ఇష్టముగా ఉంటే నీకు సమాధానం. నీ ఇష్టానుసారంగా నడిస్తే, నీ ఆలోచన ప్రకారంగా నడిస్తే, నీ ఉద్యోగపరంగా నడిస్తే, నాకు బలం ఉందని చెప్పి, నాకు శక్తి ఉందని చెప్పి దాన్ని ఆధారం చేసుకొని నడిస్తే నీకు సమాధానాన్ని ఇచ్చే దేవాతి దేవుడు కాదు. ఈరోజు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఏ విధముగా మనము నడుస్తూ ఉన్నాం? సామెతల గ్రంథం 21:3, నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట, నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట బలులను అర్పించుట కంటే యెహోవాకి ఇష్టము, బలులను అర్పించుట కంటే యెహోవాకి ఇష్టము, యెహోవాకు ఇష్టము. హల్లెలూయా. యెహోవాకు ఇష్టమైనది ఏమిటయ్యానంటే ఆయన ఆజ్ఞల ప్రకారముగా నీతి ప్రకారముగా నడుచుకోవడమే ఆయనకి ఇష్టమైనది. ఈరోజు మనకి ఇష్టమైనది ఏమిటో తెలుసా? అన్యాయం అక్రమైన ధనాన్ని తీసుకొచ్చి కానుకలుగా చందాలకు ఇవ్వడం మనకి ఇష్టమైనది. ఆయన అంటూ ఉన్నారు, బలులు అర్పించుట కంటే ఏమి ఇష్టమో తెలుసా ఆయనకి? నీతి న్యాయముల ప్రకారముగా నడుచుకోవడం యెహోవాకు ఇష్టము. హల్లెలూయా. ఈరోజు ఇష్టముగా నడుస్తూ ఉన్నావా? నేను కానుకలు ఇచ్చాను, నేను చందాలు ఇచ్చాను, నేను దశమ భాగం ఇచ్చాను, నా శ్రమని ఇస్తూ ఉన్నాను అని చెప్పి నీకు నువ్వు దేవాది దేవునికి ఇష్టడుగా అని మురిసిపోతూ ఉన్నావేమో. ఈ మధ్యకాల సమయంలో దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతి న్యాయముల ప్రకారంగా నడుచుకోవడమే యెహోవాకు ఇష్టము. హల్లెలూయా. జక్కయ్యను ఎందుకు ఇష్టపడ్డాడు? అబ్రహామును ఎందుకు ఇష్టపడ్డాడు? హనోకును ఎందుకు ఇష్టపడ్డాడు తెలుసా? వాక్యము విన్న తర్వాత ఆజ్ఞల ప్రకారముగా ఇదిగో నడుచుకునే ముందు ఏమి చేశారో తెలుసా? వారు విడిచిపెట్టుకోవలసినవి విడిచిపెట్టుకొని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నడవగలుగుతున్నావా? దేవాతి దేవునితో ఆయనకిష్టమైన బిడ్డగా, ఆయనకిష్టమైన సంఘముగా, ఆయనకిష్టమైన ఒక కుమార్తెగా, కుమారుడుగా, ఇష్టమైన కుటుంబముగా ఈరోజు దేవాది దేవుని కంటికి నువ్వు కనబడుతూ ఉన్నావా? లేదా మనుషులు కంటికి, ఈ లోకము కంటికి ఇష్టురాలుగా కనబడడానికి ఈరోజు లోకముతో నువ్వు నడుస్తూ ఉన్నావమ్మా? ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నాతో నడిచేవారు నాకు ఇష్టమైన వారు, వారికి ఈ భూమి మీద సమాధానం. ఈ భూమి మీదే కాదు, హనోకుని ఎక్కడికి తీసుకువెళ్ళిపోయాడు తెలుసా? సర్వోన్నతమైన స్థలంలోనికి దేవాతి దేవుడు తీసుకువెళ్ళిపోయాడు. ఈరోజు ఏదో ఒక రోజు నేను చనిపోవాలి. ఈరోజు నువ్వు సర్వోన్నతమైన స్థలంలోనికి వెళ్ళి నువ్వు సమాధానముగా ఉండాలంటే మొదట నువ్వు దేవాతి దేవునికి భూమి మీద ఇష్టురాలుగా ఇష్టమైన కుటుంబముగా నువ్వు ఉండాలి. ఈరోజు ఏ విధముగా ఉంటూ ఉన్నాం? ఈరోజు ఇష్టురాలుగా ఇష్టమైన కుటుంబం ఉంటూ ఉన్నామా? ఈరోజు సామెతల గ్రంథకర్త అదే సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 3:5 చదవండి తల్లి. సామెతల గ్రంథము 3 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆయనతో నువ్వు నడిచేటప్పుడు నీ మార్గము, నీ త్రోవ సరళము చేయాలంటే ఆయన అంటూ ఉన్నారు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకు, నీ పూర్తి అధికారము ఆయన చేతుల్లో నువ్వు పెట్టు. నీ అధికారం అంతా ఆయనకు అప్పచెప్పు, నీ శరీరం అంతా ఆయనకు అప్పచెప్పు, నీ ఆత్మ అంతా ఆయనకు అప్పచెప్పు, నీ కుటుంబం అంతా ఆయనకు అప్పచెప్పు, నీ కుటుంబ బిడ్డల్లో ఉన్న నీ భర్తను, నీ బిడ్డలను ప్రతిదీ ఆయనకు అప్పచెప్పు. ఆయనకు అప్పచెప్పి ఆయనకు అధికారం అప్పచెప్పితే అప్పుడు నువ్వు నడిస్తే ఆయన అంటూ ఉన్నారు, ఏ మార్గంలో నువ్వు నడుస్తున్నావో,
ఎవరితోనూ నడుస్తున్నావో, నువ్వు ఎక్కడికి నడుస్తున్నావో ఆ త్రోవ సరళమైపోతుందని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనమేమి చేస్తూ ఉన్నాం? మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉన్నాం, మన సొంత ఆలోచనలు ఆధారం చేసుకుంటూ ఉన్నాం. నాకే బలం ఉంది, నాకే శక్తి ఉంది, నేను పరిశుద్ధుని, నాకే వాక్యము తెలుసు అని చెప్పి మనమేమి చేస్తున్నాం తెలుసా? మన స్వబుద్ధిని, మన సొంత ఆలోచనలను, మన సొంత జ్ఞానమును ఉపయోగించి మనము నడుస్తూ ఉన్నాం. అలా నడిస్తే దేవాతి దేవునికి ఇష్టలుగా ఉండలేవు. అలా నడిస్తే దేవాతి దేవుని కృప పొందుకోలేవు. అలా నడిస్తే నువ్వు సర్వోన్నతమైన స్థలంలోనికి నువ్వు వెళ్ళలేవు. అలా నడిస్తే నువ్వు ఎక్కడికి నడుస్తున్నావో నీ త్రోవ, నీ మార్గము సరళం చేయడు దేవాతి దేవుడు. ఈరోజు లోతును చూడండి. లోతు భార్య, లోతు కుటుంబం ఎక్కడ ఉన్నారో తెలుసా? సొదొమ గొమొర్రాలో ఉంటూ ఉన్నారు. దేవాతి దేవుడు అబ్రహాము ప్రార్థన విని వారిని 2 చేతులు పట్టుకుని వచ్చి సొదొమ గొమొర్రా పట్టణము బయట విడిచిపెట్టి అంటూ ఉన్నారు, ఇదిగో మీకు మార్గము చూపించాను, ఇదిగో మీకు త్రోవ చూపించాను, ఆ త్రోవ ప్రకారముగా మీరు పరిగెట్టుకుంటూ వెళ్ళమంటే లోతు వెళ్ళాడు. కానీ లోతు భార్య వెనకకి తిరిగింది. వెనకకి తిరగడం కారణంగా మార్గము సరళము చేయలేదు దేవాతి దేవుడు. తన సొంత ఆలోచన ప్రకారంగా, తన సొంత జ్ఞానము ఆధారముగా ఈ లోకము మరలా వెనకకి తిరిగి లోకము ఆధారంగా చేసుకోవడం వల్ల జీవోత్సవం అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది, ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. కారణం ఏమిటో తెలుసా? స్వబుద్ధిని ఆధారము చేసుకుంది, సొంత ఆలోచన ఆధారము చేసుకుంది. ఆమె జీవితంలో శాంతి లేదు, ఆమె జీవితంలో సమాధానం లేదు. అందుకే దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు ఇష్టమైన వారికి నేను సమాధానము కలుగ చేస్తాను. ఎవరు ఇష్టమైన వారు? ఆయనతో నడిచేవారు, ఆజ్ఞల ప్రకారముగా జీవించేవారు, ఆజ్ఞల ప్రకారముగా ఆయన వెంబడి అడుగులో అడుగు వేసుకుంటూ ఆయనతో నడిచేవారు, ఆయనకి ఇష్టం. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? అవకాశం వచ్చినప్పుడు, పరిస్థితులు అనుకూలించలేనప్పుడు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? మన సొంత జ్ఞానం మీద మనం ఆధారపడుతూ ఉన్నాం, మన సొంత డబ్బు మీద ఆధారపడుతూ ఉన్నాం, మన సొంత ఈ యొక్క లోకము మనుషుల మీద మనం ఆధారపడుతూ ఉన్నాం. తల్లి, ఇటువంటి ఆలోచన కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మార్చుకుంటే ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తాడు, మార్చుకుంటే నీ కుటుంబాన్ని ఎత్తు పట్టుకుంటాడు, మార్చుకుంటే ఆయన నీకు నీ గృహంలో శాంతి సమాధానాన్ని ఉంచుతాడని నేను మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఇంకొకరు మనకు కనిపిస్తూ ఉన్నారు. ధనవంతుడు కనిపిస్తూ ఉన్నాడు, దేవాది దేవుని దగ్గరికి వచ్చాడు. ఆజ్ఞల ప్రకారముగా నడవాలని, సర్వోన్నతమైన స్థలములోనికి నేను వెళ్ళాలని దేవాది దేవుని దగ్గరికి వచ్చి యవనస్తుడైన ధనవంతుడు మోకరించి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నిత్య జీవం పొందాలంటే, అయ్యా సర్వోన్నతమైన స్థలములో నేను వెళ్ళాలంటే నేనేమి చేయాలి ప్రభువా? ఆజ్ఞల ప్రకారముగా అన్నిటిని నువ్వు జీవిస్తూ ఉన్నానయ్యా. దశభాగం ఇస్తూ ఉన్నావా? ఇస్తూ ఉన్నానయ్యా. నేను రకరకాలుగా తల్లిదండ్రులను కూడా నేను సన్మానిస్తున్నాను, నేను గౌరవిస్తున్నాను, నా యాజకులను గౌరవిస్తున్నాను, సంఘమును గౌరవిస్తున్నాను, విశ్వాసులను గౌరవిస్తున్నాను, నిన్ను కూడా నేను గౌరవిస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నీకు నాకు అడ్డుగా ఒకటి ఉన్నది, నీకు నాకు అడ్డుగా నడవడానికి సమ్మతి కుదరడం లేదు, నీకు నాకు నడవడానికి సమ్మతి కుదరడం లేదయ్యా. సమ్మతి కావాలనంటే ఒక అడ్డుబండగా ఉన్నది, అది అమ్మి బేదలకు ఇచ్చే. ఆజ్ఞలన్నీ పాటించాడు. సర్వోన్నతమైన స్థలములోనికి ఇంకో ఒక అడుగు తీసి అడుగు వేస్తే సర్వోన్నతమైన స్థలంలో అడుగు పెడతాడు. కానీ అక్కడ ఏమి ఏర్పడిందో తెలుసా? సొంతముగా ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు, సొంత అభిప్రాయాన్ని మనసులో పెట్టుకున్నాడు, సొంత జ్ఞానాన్ని ఇదిగో అతని యొక్క మనసులో పెట్టుకొని ఏమి చేశాడో తెలుసా? విడిచిపెట్టుకోవలసింది విడిచిపెట్టుకోకుండా, దేవాతి దేవుని పట్టుకోకుండా, ఆజ్ఞల ప్రకారముగా నడవకుండా, ఆయనతో నడవకుండా ఏమి చేశాడో తెలుసా? లేఖనము సెలవిస్తుంది, వ్యసన పడి తిరిగి వెళ్ళిపోయాడు. ఈరోజు మనమేమి చేస్తున్నామో తెలుసా? ఆజ్ఞలన్నీ ప్రకారముగా జీవిస్తున్నాం, 9 ఆజ్ఞలు జీవిస్తున్నాం. 10వ ఆజ్ఞ వచ్చేటప్పటికి సొంత జ్ఞానము వస్తుందమో, 10వ ఆజ్ఞ వచ్చేటప్పటికి సొంత తెలివితేటలు, సొంత అభిప్రాయాలు వస్తూ ఉన్నాయేమో. జాగ్రత్త తల్లి, నువ్వు ఆజ్ఞలన్నింటిని ప్రకారంగా నువ్వు జీవిస్తేనే ఆయన నీకు సమ్మతిస్తాడు. నువ్వు సమ్మతిస్తేనే ఆయనతో నువ్వు నడుస్తావు, ఆయనతో నువ్వు నడుస్తేనే నీకు సమాధానం, ఆయనతో నీకు నడుస్తేనే సర్వోన్నతమైన స్థలంలో నువ్వు అడుగు పెడతావు. లోతు భార్య అడుగు పెట్టలేకపోయింది. ధనవంతుడు
అడుగు పెట్టలేకపోయాడు. ఈరోజు ఏ అభిప్రాయాన్ని మనము కలిగి ఉంటూ ఉన్నాం తల్లి? అంతేకాదు, ఇంకొక మనుష్యుడు ఉన్నాడు. పాత నిబంధన గ్రంథములు ఇంకో ఆయన ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనము చదవండి తల్లి. 15వ అధ్యాయము 24వ వచనం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపమును తెచ్చుకుంటేనని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరయ్యానంటే దేవాతి దేవుడు పిలిచి, దేవాతి దేవుడు ఏదో గాడిదలను, ఇదిగో గార్ధబొమ్మలను, ఇదిగో నెలుగుకున్న ఆ యొక్క సౌలు మహారాజును తీసుకువచ్చి ఉన్నతముగా అభిషేకించి ఇదిగో రాజుగా నిలబడితే అతను ఆజ్ఞల ప్రకారంగా నడవకుండా, దేవాతి దేవుని వాక్య ప్రకారంగా జీవించకుండా, ఇదిగో యాజకులు చెప్పిన మాటను అంగీకరించకుండా ఎవరిని అంగీకరించాడో తెలుసా? దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సౌలు జనులకు జడిసి వారి మాట విననందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకున్నాడు. పాపము తెచ్చుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? సౌలు ఏమి పాపాత్ముడు కాదు. మొదట సౌలు ఏమి అపరిశుద్ధుడు కాదు. దేవాతి దేవుని చేత అభిషేకించబడిన బిడ్డ, ఇదిగో దేవాతి దేవుని చేత పిలవబడిన బిడ్డ. కానీ జనులకు జడిశాడు, జనులకు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు తెలుసా? ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తే, ఆజ్ఞల ప్రకారంగా నడిస్తే, ఆజ్ఞల ప్రకారంగా నేను దేవాతి దేవునితో నడిస్తే నా సింహాసనము పోతుంది, నా పరువు పోతుంది, నా పరువు ప్రతిష్టలు పోతాయి, ఇదిగో నా యొక్క బలము పోతుంది అని చెప్పి జనులకు జడిసి దేవాతి దేవుని విడిచిపెట్టి జనుల మాటను గౌరవించి దేవాతి దేవుని ఆజ్ఞను త్రోసివేసి జ్ఞనుల ప్రకారముగా నడిచాడు. కారణముగా అతని జీవితంలోనికి మొదట వచ్చింది ఏమిటో తెలుసా? పాపము వచ్చింది. పాపము ఎప్పుడైతే వచ్చిందో సౌలు మహారాజు కుటుంబంలో, సౌలు మహారాజు ఆత్మీయ జీవితంలో శాంతి కొరవైపోయింది తల్లి. ఈరోజు ఎవరికి భయపడుతూ ఉన్నావు? దేవాతి దేవునికి భయపడాలి, దేవాతి దేవుని ఆజ్ఞలకు భయపడాలి, పరిశుద్ధ ఆత్మ దేవునికి భయపడాలి. ఈరోజు మనుషులు దేనికి భయపడుతూ ఉన్నారు? అధికారికి భయపడుతూ ఉన్నారు, ఈ లోక మనుషులకు భయపడుతూ ఉన్నారు, ఈ లోక సాతానులకు భయపడుతూ ఉన్నారు, మూఢనమ్మకాలకు భయపడుతూ ఉన్నారు. ఫలానాది చేయకపోతే కీడు వస్తుంది, ఫలానాది చేయకపోతే శాంతి సమాధానం మా ఇంట్లో ఉండాలో, ఫలానాది చేయకపోతే రకరకమైన అనుకుంటున్నావు నువ్వు. కానీ సమాధానకర్త అయిన దేవాతి దేవునికి నువ్వు భయపడితే, సమాధానకర్త అయిన ఆజ్ఞలకు నువ్వు భయపడితే దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ గృహంలో నేను శాంతినిస్తాను, నీ బిడ్డలకు నేను శాంతినిస్తాను, నీ సంఘంలో నేను నీకు శాంతినిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎవరికి భయపడుతూ ఉన్నాము తల్లి? ఈరోజు మనుషులకు భయపడుతూ ఉన్నావా? ఈరోజు దానియేలు భయపడలేదు, రాజుకు భయపడలేదు, ఇదిగో ఆ యొక్క అగ్నిగుండంలోనికి షడ్రకు మేషకు భయపడలేదు. కారణముగా దేవాతి దేవుడు వారికి సమాధానాన్ని ఇచ్చాడు, వారికి శాంతిని ఇచ్చాడు. ఎక్కడికి వారిని నడిపించాలో, ఏ సింహాసనంకు నడిపించాలో, ఏ అధికారం ఉన్నతమైన స్థానంలోనికి నడిపించాలో వారిని నడిపించాడు. వాక్యమైన సహోదరుడా, ఈరోజు నువ్వు భయపడుతున్నావేమో, ఈ లోక మనుషులకు భయపడుతున్నావేమో, ఈ లోక అధికారులకు భయపడుతున్నావేమో, ఈ లోక సంప్రదాయాలకు భయపడుతున్నావో, దేవాతి దేవునికి నువ్వు భయపడడం నేర్చుకో. దేవాతి దేవుని ఆజ్ఞలకు భయపడడం నేర్చుకో. తండ్రి కుమార పరిశుద్ధాత్మకు భయపడి ఆయన వెంట నువ్వు నడవడము నువ్వు నేర్చుకో. ఎన్ని అగ్నిగుండములు వచ్చినా, ఎన్ని సింహములు వచ్చినా దేవాతి దేవుడు నీకు, నీ కుటుంబమునకు కాపలాగా ఉండి ఆయన నిన్ను రక్షించే దేవుడు. ఈరోజు ఎవరిని అనుసరిస్తున్నాం? సౌలు మహారాజులో అశాంతి రావడానికి గల కారణము, సౌలు మహారాజు కుటుంబము పాడైపోవడానికి గల కారణము, ఇదిగో ఉన్నతమైన స్థానంలోంచి సైనికుడు వలె చావడానికి గల కారణం ఏమిటో తెలుసా? యుద్ధములో ఒకటి దేవాతి దేవుని ఆజ్ఞలను అనుసరించలేదు. దేవాతి దేవుని అభిషేకించబడిన సమూయేలు ఆ యాజకుడి మాటను వెంబడించలేదు. ఈరోజు నీ యాజకుడి మాటను వెంబడిస్తూ ఉన్నావా? ఈరోజు దేవాతి దేవుని మాట నువ్వు వెంబడిస్తున్నావా? ఆయన ఆజ్ఞల ప్రకారముగా నువ్వు నడవగలుగుతూ ఉన్నావా తల్లి? ఈరోజు ఎటువంటి మన స్థితిలో ఉంటూ ఉన్నాం? ఈ మూఢనమ్మకాలు నేనేమీ చేయలేవు, ఈ లోక సాతానుడు నేను ఏమీ చేయలే, ఈ లోక మనుషులు నేనేమీ చేయలేరు తల్లి. నిన్ను, నీ కుటుంబాన్ని పాడు చేస్తారు. జాగ్రత్త. సౌలు మహారాజు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను జనులకు జడిసి యెహోవా ఆజ్ఞను మీరి పాపము
తెచ్చుకున్నాను. ఈరోజు నువ్వు మనుష్యుల మాట వింటే, నీ సొంత ఆలోచన ప్రకారంగా వెళ్తే, నీ సొంత బలము ప్రకారంగా వెళితే నువ్వేమి తెచ్చుకుంటావో తెలుసా? కీడుని తెచ్చుకుంటావు, పాపము తెచ్చుకుంటావు, శాంతి సమాధానాన్ని తెచ్చుకో, వాటి నువ్వు దూరం అయిపోతావు. ఈరోజు దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హానోకుని ఇష్టపడడానికి గల కారణము, హానోకు ఏ విధముగా కనబడ్డాడు తెలుసా? దేవాతి దేవునికి ఇష్టడుగా కనబడ్డాడు. ఇష్టడుగా కనబడడానికి గల కారణం ఏమిటో తెలుసా? దేవాతి దేవుని వాక్యాన్ని విన్నాడు, విడిచిపెట్టుకోవాల్సింది విడిచిపెట్టాడు, దేవాతి దేవునితో నడవడము ప్రారంభించాడు. హల్లెలూయా! వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, విడిచిపెట్టుకోవాల్సింది విడిచిపెట్టుకో. 2025 సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టకుండానే నీ అభిప్రాయాన్ని మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ స్వబుద్ధిని మార్చుకో, నీ సొంత ఆలోచన మార్చుకో. దేవాతి దేవుని మీద పూర్తి అధికారమును ఒప్పుకో. హల్లెలూయా! సామెతల గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా పూర్తి అధికారము ఆయనకు అప్పచెప్పుకో. ఆయనకు అప్పచెప్పుకుంటే ఏమి జరుగుతుందో తెలుసా? నీ త్రోవలను ఆయన సరళము చేయను. హల్లెలూయా! రోమాపత్రిక 8వ అధ్యాయము 7వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 7వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. శరీర సంబంధులు, ఆత్మ సంబంధుల కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి తల్లి. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపెట్టలేరు. దేవుని ఆగుచల్లి. దేవుని నువ్వు సంతోష పెట్టాలంటే నీ శరీరమును పక్కన పెట్టాలి. దేవాది దేవుని సంతోష పెట్టాలంటే నీ శరీర కోరికలను పక్కన పెట్టాలి. దేవాది దేవుని సంతోష పెట్టాలంటే ఎవరైతే శరీరానుసారముగా నివసిస్తూ ఉన్నారో, ఎవరైతే శరీరానుసారమైన మాటలు నీకు చెబుతూ ఉన్నారో, ఎవరైతే శరీరాన్ని స్వభావము కలిగి ఉన్నారో వారిని నువ్వు విడిచిపెట్టి ఎవరి దగ్గరికి రావాలి తెలుసా? ఆత్మస్వరూపి అయిన దేవాది దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఈరోజు వస్తూ ఉన్నామా? ఆయన మాట్లాడుతున్నాడు, శరీరానుసారమైన స్వభావము దేవాది దేవునికి విరోధమైనది. శరీరానుసారమైన స్వభావము దేవాది దేవునికి లోబడదు. మరలా రెండవసారి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. శరీరానుసారమైన స్వభావము దేవాది దేవునికి ఏ మాత్రమో లోబడదు. ఈరోజున ఎవరికి లోబడుతూ ఉన్నావు? ఈరోజు దేవాది దేవుని ఆజ్ఞలకు లోబడుతూ ఉన్నావా? శరీరానికి సంబంధించిన మనుషులకు, అధికారులకు, ఈ సాతానుడికి లోబడుతూ ఉన్నావా? ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శరీరానుసారమైన ఆలోచన కలిగి ఉంటే, శరీరానుసారమైన నడతలు కలిగి ఉంటే ఆయన నువ్వు సంతోష పెట్టలేవు. ఎవరు సంతోష పెడతారో తెలుసా? ఆత్మ సంబంధమైన దేవాది దేవుని వైపుకి తిరిగి ఆత్మ సంబంధమైన పరిశుద్ధ ఆత్మదేవునితో నడిస్తే నువ్వు దేవాది దేవుని సంతోష పెడతావు. హల్లెలూయా! హానోకు కోసము దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హానోకు నాతో నడిచాడు, నాతో నడవడం వల్ల నేను చాలా ఇష్టపడ్డాను. హానోకు నన్ను ఇష్టపడ్డాడు, నేను హానోకుని ఇష్టపడ్డాను. కానీ అందువల్ల దేవాది దేవుడు హానోకుని ఈ భూమి మీద ఉంచడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా! హల్లెలూయా! ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడో తెలుసా? సర్వోన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు నీ నడతను దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ నడతను దేవాది దేవుడు చూస్తూ ఉన్నాడు. దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నా పడకను చూస్తూ ఉన్నావు, నిన్ను కూర్చుండడం చూస్తూ ఉన్నావు, నిన్ను నిలబడడం చూస్తూ ఉన్నావు, నిన్ను కళ్ళు తెరవడం చూస్తూ ఉన్నావు, నా మాటను చూస్తూ ఉన్నావు, నా పడకను చూస్తూ ఉన్నావు, నా నడకను చూస్తూ ఉన్నావు. ఈరోజు అది దేవాతి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు నడవగలుగుతూ ఉన్నావా? నువ్వు దేవాతి దేవునితో నడిస్తే ఆయన నిన్ను ఇష్టపడతాడు. తల్లి, నిన్ను ఇష్టపడి నీ జీవితంలో మొదట సమాధానాన్ని ఉంచుతాడు. రెండవదిగా సర్వోన్నతమైన స్థలంలో నిన్ను తీసుకువెళ్ళిపోతాడు. నడవలేక నేను లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడవలేక నేను
ఈ లోకయాత్రలో బహుబలహీనుడ నైతినయ్యా. ఆయనతో నడవాలంటే చప్పట్లు కూడా ఆయన ఆరాధించు. ఆయన శక్తితోనే నింపుతాడు. పాట పాడుతూ ఆయనతో ఏకీభవించు. పాట పాడుతూ ఆయనతో, అయ్యా నేను నడుస్తాను ప్రభువా, నీకు నేను అంగీకారముగా ఉన్నానయ్యా, నేను సమ్మతిగా ఉన్నానయ్యా, ఆత్మస్వరూపైన పరిశుద్ధ ఆత్మదేవ నేను నీతో నడుస్తానని చెప్పి పాట పాడు. నడవలేక నేను నా జీవయాత్రలు బహుబలహీనుడ నైతినయ్యా. నడవలేక నేను నా జీవయాత్రలు బహుబలహీనుడ నైతినయ్యా. నా చేయి పాటి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పాటి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీతో నేను నడవాలని షండరా కుబరిన షండరియా. నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడవాలందరూ కలిసి పాడదాం. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు, పరిశుద్ధాత్మ బలమును పొందుకుంటావు, పరిశుద్ధాత్మను బలము పొందుకుంటావు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు. నువ్వు నడవడం ప్రారంభించు. అయ్యా నేను నీతో నడుస్తున్నాను. ఈ మధ్యకాల సమయంలో నీ సమ్మతిని కోరుకుంటున్నాను. నేను నడుస్తాను ప్రభువా, నేను నడుస్తాను ప్రభువా, నేను నడుస్తాను ప్రభువా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. నీ మహిమ నీ మహిమ నీ మహిమ నీ మహిమ నీ ఆత్మతో నడిపించండి సంఘాన్ని, నీ ఆత్మతో నడిపించండి పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడు. అడుగు ఆయన అడుగు. నీతో నేను నడుస్తాను ప్రభువా. ఈ మధ్యకాల సమయంలో నీతో నడుస్తాను. హానోకు నడిచాడు, అబ్రహాము నడిచాడు, జక్కయ్య నడిచాడు, మా పితరులు నడిచాడు ప్రభువా. నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. నీతో నడుస్తాను తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ. నేను నీతో నడుస్తాను. నా అధికారాన్ని ఒప్పుకుంటూ ఉన్నాను పరిశుద్ధాత్మదేవ. నేను నీతో నడుస్తాను ప్రభువా. నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా. చిన్న ఆశ ఉంటే చాలు, చిన్న మాట మాట్లాడితే చాలు. చిన్న మాట ఆశతో నేను నీతో నడవాలి ప్రభు అని అంటే జక్కయ్యను నడిపించిన దేవుడు, అబ్రహామును నడిపించిన దేవుడు, హానోకును నడిపించిన దేవుడు, మన పితరులను నడిపించిన దేవుడు ఈరోజు మధ్యకాల సమయంలో నీ సమ్మతిని కోరుతూ ఉన్నాడు, నీ అనుమతిని కోరుతూ ఉన్నాడు, నీ ఆశను చూస్తూ ఉన్నాడు. వాక్యము వింటున్న సహోదరుడా, ఒక్క మాట నువ్వు పలికితే భూమిని ఆకాశంను సృజించిన దేవాతి దేవుడు, సింహాసనాన్ని ఒడిచిపెట్టి హానోకు దగ్గర వచ్చిన దేవుడు ఈ మధ్యకాల సమయంలో నువ్వు నోరు తెరిచి మాట్లాడితే, నీ హృదయం అనే తలుపును తెరిచి మాట్లాడితే, అయ్యా నేను నీతో నడుస్తూ ఉన్నాను, నాకు సమ్మతిస్తావనంటే
ఆయన సమ్మతి ఇచ్చే దేవుడు. హానోకు మొట్టమొదటి దేవాది దేవునికి ఏ విధముగా కలిగి ఉన్నాడు తెలుసా? ఒకటి, ఇష్టమైన వాడిగా ఉన్నాడు. కారణం ఏమిటి అయ్యా? మొట్టమొదటిది ఏనంటే ఆయనతో నడిచే అనుభవం కలిగి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2వది చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనము చదవండి తల్లి. 5వ వచనం, అతను కొనుపోబడక ముందు విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడుగా ఉండెను. హల్లెలూయా. దేవునికి ఇష్టడుగా ఉండడానికి రెండో క్వాలిటీ, రెండో అనుభవం ఏమిటో తెలుసా? హానోకులో అతను మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఈరోజు మంచి సాక్ష్యము నువ్వు కలిగి ఉంటే దేవాది దేవునికి ఇష్టరాలుగా ఉంటావు. ఈరోజు ఒక వివాహము జరగాలంటే ఉండాలి, యవనస్తుడికి మంచి సాక్ష్యం ఉండాలి. మంచి సాక్ష్యం ఉంటే వారిద్దరు ఒకటవుతారు, వారిద్దరు ఒక్క శరీరముగా జీవిస్తారు. మంచి సాక్ష్యం లేకపోతే ఈరోజు వివాహము చేసుకోలేరు. పలానా బిడ్డ మంచి సాక్ష్యం లేదు, నాకు వద్దంటావు. పలానా కుమారుడు నాకు సాక్ష్యం లేదు, నువ్వు వద్దంటావు. మంచి సాక్ష్యం ఉంటేనే ఈరోజు నీ ఆత్మీయ జీవితంలోనికి, నీ శరీరంలోనికి వేరే వ్యక్తిని ఆహ్వానిస్తావు. అదే విధముగా ఇక్కడ హానోకు ఏ విధముగా కలిగి ఉన్నాడు దేవాది దేవుని పట్ల తెలుసా? మంచి సాక్షి జీవితాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అందువల్ల హానోకు కోసం దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. కొనిపోబడక ముందు, నాతో నడవక ముందు హానోకును చూస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. హానోకును చూస్తూ ఉంటే అతను మంచి సాక్ష్యము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. హానోకును దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, అతడు నీతిమంతుడు. హల్లెలూయా. నీతిమంతుడు. ఎవరయ్యా నీతిమంతుడు అనంటే ఆయన మాట విన్నవారు, ఆయన రక్తధారలో కడగబడిన వారు. నీవు పరిశుద్ధమైన రక్షణ వస్త్రం ధరించుకుంటే నువ్వే విధంగా కనబడతావు దేవాది దేవునికి తెలుసా? నీతిమంతుడిగా కనబడతావు. అప్పుడు దేవాది దేవుడు అంటూ ఉంటాడు, నీవు నీతిమంతుడు కాబట్టి మంచి సాక్ష్య జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఈరోజు మనం రక్షింపబడ్డాం. ఈరోజు నీతి వస్త్రము నీ దగ్గర ఉందా? రక్షణ వస్త్రము నీ దగ్గర ఉందా? మనం అనుకునే ఆలోచన, మనం అనుకునే మాటలు ఏమిటో తెలుసా? మన చెడ్డ అభిప్రాయం ఏమిటో తెలుసా? ఒక్కసారి రక్షింపబడ్డాను కాబట్టి, ఒక్కసారి రక్తధారలో కడగబడ్డాను కాబట్టి, ఒక్కసారి నా రక్షణ వస్త్రం నా దగ్గర ఉంది కాబట్టి నాకు పర్వాలేదు అనుకుంటూ ఉన్నావు. దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 24:13 వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? అంతము వరకు రక్షించుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. నీ రక్షణ వస్త్రము, నీ నీతి, నీ సాక్ష్య జీవితము, నీ విశ్వాసము, నీ ప్రార్థన జీవితము, నీ నడక కూడా ఎక్కడి వరకు ఉండాలి తెలుసా? అంతము వరకు ఉండాలి. హల్లెలూయా. అంతము వరకు ఎవరు నడిచారు? హానోకు నడిచాడు. అంతము వరకు నడిచాడు కాబట్టి హానోకును దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నావు. ఈరోజు ఎటువంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నావు? ఈరోజు సాక్ష్యము ఎవరు చెప్పాలి తెలుసా? యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో యోబు గారు మాట్లాడుతూ ఉన్నారు. చదువు తల్లి. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యోబు గారు మాట్లాడుతున్నారు, నా కోసము సాక్ష్యము చెప్పేవాడు పరలోకమందు ఉన్నాడు. రెండవసారి కూడా మాట్లాడుతున్నాడు, ఆయన నా కోసం సాక్ష్యం చెప్పేవాడు పరమనందు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు మొట్టమొదట దేవాది దేవుని సాక్ష్యము నువ్వు పొందుకోవాలి. రెండవదిగా నీ యొక్క సంఘము సాక్ష్యము పొందుకోవాలి. మూడవదిగా సాతానుడు సాక్ష్యము నువ్వు పొందుకోవాలి. ముగ్గురు సాక్ష్యము ఉంటేనే నువ్వు ఆ సర్వోన్నతమైన స్థలంలోనికి అడుగు పెడతావు. అందుకే యోబు కోసం దేవాది దేవుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? ఆ సాతానుడు అంటున్నాడు యోబు కోసము, అతడు యథార్థవంతుడు, అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడయ్యా. నేను చూశాను ఆయన పాడు చేద్దామని, నేను చూశాను ఆయన కృపను పాడు చేద్దామని, నేను చూశాను నీ యొక్క మహిమను పాడు చేద్దామని, నేను చూశాను నీ దగ్గర సర్వోన్నతమైన స్థలంలో రాకుండా ఆప్ చేద్దామని నేను చూశాను. కానీ అతనిలో ఏ పాపమో కనబడలేదు. ఈరోజు నీ కోసం సాతానుడు కాచుకొని కూర్చుంటూ ఉన్నాడు. నీ పాపము గుర్తు చేసి, నీ సాక్ష్య జీవితాన్ని పాడు చేసి, నిన్ను సర్వోన్నతమైన స్థలంలోనికి వెళ్లకుండా అడ్డు తగిలి నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతానికి సాతానుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఇటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు.
ఎవరికి తెలియట్లేదులే అని చెప్పి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని సాక్ష్య జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావా? నీ సొంత ఆలోచనలను ఆధారం చేసుకొని ఎవరు చూడడంలే అని చెప్పి ఈరోజు నిష్టానుసారంగా నువ్వు తిరుగుతూ ఉన్నావా? ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవాతి దేవుని కుమారుడైన యేసయ్య కోసము ఎవరు సాక్ష్యం చెప్పారో తెలుసా? మొదట దేవాతి దేవుడు సాక్ష్యం చెప్పాడు. తండ్రి అంటూ ఉన్నాడు, ఇతడు నా కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. రెండవదిగా యాజకుడు యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. బాప్తిస్మ ఇచ్చేటప్పుడు యోహాను మాట్లాడుతూ ఉన్నాడు, బాప్తిస్మ ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇతను నిజముగా దేవాతి దేవునే కుమారుడు. రెండవదిగా నువ్వు ఎవరు సాక్ష్యము పొందుకోవాలో తెలుసా? నీకు వాక్యము బోధిస్తున్న యాజకుడు, నిన్ను నడిపిస్తున్న యాజకుడు నీ కోసం సాక్ష్యము చెప్పాలి. మూడవదిగా దేవాది దేవుని దగ్గర, దేవాది దేవుని కోసం ఎవరు సాక్ష్యం చెప్తున్నారో తెలుసా? ఫిలాతు మాట్లాడుతున్నాడు, ఇతను యందు ఏ నేరమో లేదు, ఇతను నీతిమంతుడు, ఇతను నీతిమంతుడు. లోక మనుషులు మాట్లాడుతూ ఉన్నారు, లోక మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రాజు మాట్లాడుతున్నాడు, ఫిలాతు మాట్లాడుతున్నాడు, హేరోదు మాట్లాడుతున్నాడు, ఇతను యందు ఏ నేరమో లేదు. ఈరోజు ముగ్గురు సాక్ష్యము కలిగి ఉంటే నువ్వు సర్వోన్నతమైన స్థలంలోనికి వెళ్ళిపోతావు. నువ్వు ఏ ఒక్కరి సాక్ష్యమో నువ్వు సరిలేకపోతే ఈ భూమి మీద నువ్వు విడవబడతావు. ఈరోజు ఎటువంటి సాక్ష్యము కలిగి ఉన్నావు? ఈరోజు మొదట దేవాది దేవుని నిన్ను చూస్తూ ఉన్నాడు. మంచి సాక్ష్యము కలిగి ఉన్నావా? మంచి తర్వాత యాజకుడి దగ్గర మంచి సాక్ష్యము కలిగి ఉన్నావా? మూడవదిగా సాతానుడు చూసి, ఇదిగో ఈ బిడ్డ నీతిమంతురాలు, ఈ బిడ్డ ప్రార్థనా పరురాలు, ఈ బిడ్డ ఉన్నతమైన స్థానంలో ఉంటుంది, ఈ బిడ్డ ఆజ్ఞల ప్రకారంగా ఈమె ఈ కుటుంబము ఈ పిల్లలు నడుస్తారని చెప్పి సాతానుడు నీ కోసం సాక్ష్యం చెప్తూ ఉన్నాడా? ఏ విధమైన సాక్ష్యం చెప్తూ ఉన్నాడు? హానాకు కోసం దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అతను 300 సంవత్సరంలో నాతో నడిచాడు. అక్కడికి వచ్చాడో తెలుసా? నాకు ఇష్టమైన సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నాడని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. వాక్యం ఏమిటన్నా సహోదరి సహోదరుడా, ఎటువంటి సాక్ష్య జీవితాన్ని నువ్వు కలిగి ఉంటూ ఉన్నావు? ఎటువంటి ఆలోచన మనము కలిగి ఉంటూ ఉన్నాము తల్లి? ఈరోజు యోబు కోసం దేవాది దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అబ్రహాము కోసం దేవాది దేవుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఈరోజు జక్కయ్య కోసం సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీ కోసం నా కోసము ఈరోజు ఏ సాక్ష్యము చెప్తూ ఉన్నాడు? ఈరోజు సాక్ష్యం చెప్పగలుగుతూ ఉన్నారా? ఒక విషయం, నీ భర్త నీ కోసం సాక్ష్యం చెప్తూ ఉన్నాడా? నీ కోసం సాక్ష్యం చెప్పగలుగుతూ ఉన్నారా? ఈరోజు నీ భర్త దగ్గర నీకు సాక్ష్యం లేకపోతే, నీ గ్రామస్తుల దగ్గర నీకు సాక్ష్యం లేకపోతే, ఈరోజు నీ కనిపించిన నీ తల్లిదండ్రుల సాక్ష్యం లేకపోతే, నీకు కొడుకునిచ్చిన నీ అత్తగారి దగ్గర సాక్ష్యం లేకపోతే, నువ్వు దేవాది దేవునికి ఏ విధంగా ఇష్టరాలుగా ఉంటావు? ఏ విధంగా ఇష్టడుగా ఉంటావు? సర్వోన్నతమైన స్థలములకు ఏ విధంగా వెళ్తావు? శాంతి సమాధానం కలిగి ఈ భూమి మీద ఏ విధంగా నివసిస్తావు? ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. ఈ సమాధానమే కాదు, ఈ సమాధానం ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలుసా? సర్వోన్నతమైన స్థలంలోనికి తీసుకువెళ్తుంది. ఈరోజు మనము సమాధానం కలిగి ఉన్నామా? ఈరోజు దేవాది దేవునికి ఇష్టలుగా మనము కలిగి ఉన్నామా? మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉన్నామా తల్లి? ఈరోజు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం? నువ్వు సర్వోన్నతమైన స్థలంలోనికి వెళ్ళాలంటే ముగ్గురు సాక్షి జీవితం కలిగి ఉండాలి. ముగ్గురు పట్ల నువ్వు సాక్షి జీవితం కలిగి ఉండాలి. ఒకటి, దేవాది దేవుని పట్ల సాక్షి జీవితం కలిగి ఉండాలి. రెండవదిగా, ఈ భూమి మీద మనుషులు, నీ యాజకుడు, నీ భర్త, అంతేకాదు నీ యొక్క గ్రామస్తులు, అంతేకాదు నీ రక్త సంబంధ విషయంలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. మూడవదిగా, అన్నిటికన్నా డేంజర్ అయిన వాడు, అన్నిటికన్నా ప్రమాదకరమైన వాడు సాతానుడి దగ్గర కూడా నువ్వు మంచి సాక్ష్య జీవితము కలిగి ఉండాలి. నీ సాక్ష్య జీవితం సరిలేక కీడులు వస్తూ ఉన్నాయి. నీ సాక్ష్య జీవితం సరిలేక ఈరోజు శాంతి సమాధానం ఉండడం లేదు. ఈరోజు ఎటువంటి సాక్ష్య జీవితాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నాము తల్లి? ఈరోజు సర్వోన్నతమైన స్థలంలోనికి వెళ్ళాలి అంటే మొదట భూమి మీద నువ్వు, రెండవదిగా సాక్ష్య జీవితం అనేది నువ్వు కలిగి ఉండాలి, కలిగి ఉండాలి. ఈరోజు అంతేకాదు, లూకాసు సువార్త 16వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం. లూకాసు సువార్త 16వ అధ్యాయం 28వ వచనము చదవండి తల్లి. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా, ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను. ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? ధనవంతుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నా సాక్ష్య జీవితం సరిలేదు, నా సాక్ష్య జీవితం సరిలేక నేను యాతనకరమైన స్థలంలోనికి వచ్చానయ్యా.
నేను యాతన పడుతూ ఉన్నాను. నేను వెళ్ళవలసింది సర్వోన్నతమైన స్థలంలోనికి వెళ్ళాలి, కానీ నేను యాతనకరమైన స్థలంలోనికి వచ్చాను. కారణంగా ఎందుకు ఆ యొక్క వేతనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయానంటే ధనవంతుడు మాట్లాడుతున్నాడు, నా సాక్ష్య జీవితము సరిలేదు. అర్థమవుతుందా తల్లి అందరికీ? ఎవరు సాక్ష్య జీవితము సరిలేదు తెలుసా? అక్కడ ధనవంతుడి యొక్క సాక్ష్య జీవితము సరిలేదు. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నా సాక్ష్య జీవితము కోసము ఇగో భూమి కింద ఉన్నారు ఒకరు, భూమి కింద నా యొక్క స్నేహితులు ఉన్నారు, భూమి కింద నా రక్త సంబంధులు ఉన్నారు, భూమి కింద నా అన్నతమ్ములు ఉన్నారు, వారికి నా సాక్ష్య జీవితము నువ్వు వెళ్ళి చెప్పు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా అనంటే 25వ వచనం ఒక్కసారి చదవండి తల్లి. అందుకు అబ్రహాము కుమారుడా, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి. అలాగుననే చాలు తల్లి. దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? నీ సాక్ష్య జీవితము బాగోక ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటో తెలుసా? నీ ఇష్టం వచ్చినట్లు భూమి మీద నువ్వు తిరిగావు, తిరిగి తందనాలాడావు, తిరిగి త్రాగుతూ ఉన్నావు, తిరిగి సుఖిస్తూ ఉన్నావు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించావు, నాకు ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించలేదు, నా ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవించలేదు, నాకు ఇష్టమైన సాక్ష్య జీవితం నువ్వు కలిగి ఉండలేదు. అక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ఇష్టం వచ్చినట్లు నీ జీవితాంతము కూడా నువ్వు జీవించావు కాబట్టి వెళ్ళకూడని స్థలానికి నువ్వు వెళ్ళిపోయావు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, వాక్యాన్ని పట్టుకో, ఆజ్ఞలను పట్టుకో. ఈ భూమి మీద నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావేమో, నా శక్తి, నా బలము, నా ఆరోగ్యము, నా శరీరము, నా అందము, నా ధనము అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లు ఒక ధనవంతుడి వలె నువ్వు జీవిస్తున్నావేమో. ధనవంతుడు ఏ విధముగా జీవించాడో తెలుసా? ప్రతి దినము సుఖిస్తూ ఉన్నాడు, ప్రతి దినము తింటూ ఉన్నాడు, ప్రతి దినము త్రాగుతూ ఉన్నాడు. కారణముగా తన ఇష్టానుసారంగా జీవించడం కారణముగా సాక్ష్య జీవితాన్ని పోగొట్టుకున్నాడు. సాక్ష్య జీవితాన్ని పోగొట్టుకుంటే నువ్వు వెళ్ళవలసింది సర్వోన్నతమైన స్థలములో కాదు, నువ్వు వెళ్ళవలసింది యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతావు. అందుకే అంటూ ఉన్నాడు, నా యొక్క సాక్ష్య జీవితాన్ని నా క్రింద ఉన్న నా యొక్క అన్నతమ్ములకు చెప్పు. వారికి సమాధానం లేదయ్యా, వారు వినడం లేదయ్యా, వారి జీవితము స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉన్నారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా తాగుతూ ఉన్నారు. ఆజ్ఞలు తెలియక కాదు, ఆజ్ఞలు తెలిసే ధనవంతుడు యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళాడు. మరి ఒక్కసారి చెప్తూ ఉన్నాను, ఆజ్ఞలు తెలిసే, పరిశుద్ధాత్మ తెలుసు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలుసు, దేవాది దేవునికి ఏ విధంగా జీవిస్తామో ఆ ఏ విధంగా ఇష్టరాలుగా ఉంటావో ధనవంతుడికి తెలుసు. తెలిసి తన ఇష్టానుసారంగా జీవించాడు. ఈరోజు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, సర్వోన్నతమైన స్థలంలో ఆయనకు మహిమ, భూమి మీద ఆయనకు ఇష్టలైన మనుషులకు సమాధానం. శరీరాన్ని ఆధారం చేసుకొని, శరీర స్వభావము కలిగి ఉండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని, నీ ధనమును ఆధారము చేసుకొని, నీ యొక్క శరీర అందాన్ని ఆధారము చేసుకొని నిష్టానుసారంగా జీవిస్తే ఇక్కడ సమాధానం ఉండదు, చనిపోయిన తర్వాత కూడా సమాధానము నీకుండదు తల్లి. అక్కడే ఒక బిడ్డ ఉన్నాడు, లాజరు ఉన్నాడు, తినడానికి తిండి లేదు తల్లి, కురుపులతో బాధపడుతూ ఉన్నాడు, కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి, కానీ ఆజ్ఞల ప్రకారంగా జీవించాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చేర్చబడ్డాడో తెలుసా? అబ్రహాము వంశంలో చేర్చబడ్డాడు, అబ్రహాము రొమ్ములో చేర్చబడ్డాడు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవాది దేవునికి నువ్వు ఇష్టలుగా ఉండాలి. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ, ఆయనకు ఇష్టలైన వారికి సమాధానం. ఎవరు ఇష్టమైన వారంటే 5 అంశాలు దేవాది దేవుడు బోధించాడు. 1, ఆయనకి ఇష్టమైన వారు విశ్వాసము కలిగి ఉండాలి. 2వదిగా ఆయనకి ఇష్టమైన వారు ఆయనతో నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. 3వదిగా ఆయనకి ఇష్టమైన వారు పరిశుద్ధతను కాపాడుకోవాలి. 4వది ఆయనకి ఇష్టమైన వారు పరిశుద్ధముగా ఆయనతో నడవగలిగి ఉండాలి. 5వదిగా ఆయనకి ఇష్టమైన వారు ఎవరో తెలుసా? మంచి సాక్ష్య జీవితము కలిగి ఉన్నవారు.
ఈరోజు ఈ 5 లక్షణాలు ఈరోజు నా జీవితంలో ఉన్నాయా తల్లి? ఈరోజు ఎటువంటిగా మనం జీవిస్తూ ఉన్నాం? ధనవంతుడి వల్ల అన్నీ తెలిసి, అబ్రహాము తెలిసి, ఆజ్ఞను తెలిసి, 10 ఆజ్ఞలు తెలిసి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు తెలిసి ఈరోజు నిష్టానుసారంగా నడతలు నడుస్తున్నావా? నీ ఆలోచన ప్రకారంగా నడుస్తూ ఉన్నావా? మంచి సాక్ష్య జీవితం లేకుండా నిష్టానుసారంగా నడుస్తూ ఉన్నామో? ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 2024లో ఏదో నువ్వు జీవించావు, తెలుసో తెలియక పాపము చేసావు, తెలుసో తెలియక ఈ యొక్క అధికారాల మాట విన్నావు, తెలుసో తెలియక నీ శరీర స్వభావంతో జీవించావు, నడిచావు. కానీ ఆయనకి ఇష్టలుగా ఉండాలనంటే నీ పూర్తి అధికారానికి ఆయనకి ఒప్పుకో. నీ పూర్తి అధికారం ఆయన చేతుల్లో పెట్టిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక ఇదిగో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నీ అధికారం అంతా ఆయనకి అప్పచెప్పితే నీ మార్గములను సరళం చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడి వారు అక్కడలాగా మోకరించిన వారు మోకరించండి, ఎక్కడున్నవారు అక్కడ మోకరించగలరు మోకరించండి, నిలబడిన వారు నిలబడండి. ఈరోజు నీ నడతను చూస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు నీ సాక్ష్య జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ నడత బాగోలేకపోతే 2 చేతులు పైకెత్తో. నీ సాక్ష్య జీవితం సరే లేకపోతే 2 చేతులు పైకెత్తో. సర్వోన్నతమైన స్థలంలో ఆయన ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలంలో వైపు 2 చేతులు ఎత్తు. 2 చేతులు ఎత్తు. నోరు తెరు తల్లి. అయ్యా, తెలిసి తెలియక నేను తిరిగాను ప్రభువా, తెలిసి తెలియక చెడు నడతలు నడిచాను ప్రభువా, ఇగో తెలిసి తెలియక నా ఇష్టం వచ్చినట్లని జీవించాను ప్రభువా. ఇదిగో పరిశుద్ధాత్మదేవ, నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా. నేను ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభువా. పూర్తి అధికారాన్ని నీకు అప్పచెప్తాను ప్రభువా. హానోకు నడిచాడు ప్రభువా, నేను నడవాలనుకుంటూ ఉన్నాను ప్రభువా. నువ్వు నన్ను నడిపిస్తావా? నా చెయ్యి పట్టుకుంటావా? నేను నీతో నడవాలనుకుంటూ ఉన్నానయ్యా. నేను నీతో నడవాలనుకుంటూ ఉన్నాను ప్రభువా. నాకు సమాధానం లేదయ్యా, నాకు శాంతి లేదు ప్రభువా. నేను శ్రమల్లో ఉంటూ ఉన్నాను ప్రభువా, నేను వేదల్లో ఉంటూ ఉన్నాను ప్రభువా. నేను నడవాలనుకుంటూ ఉన్నాను ప్రభువా. నన్ను నడిపిస్తావా పరిశుద్ధాత్మదేవా? 2 చేతులు పైకెత్తుదాము తల్లి, 2 చేతులు పైకెత్తుదాం, 2 చేతులు పైకెత్తుదాం. నీకు సాక్ష్య జీవితం లేకపోతే ఈరోజు సర్వోన్నతమైన స్థలంలోనికి వెళ్ళలేవు. దేవాది దేవునికి ఇష్టముగా లేకపోతే, ఇష్టమైన మాటలు లేకపోతే, ఇష్టమైన చూపులు లేకపోతే, ఇష్టమైన ప్రవర్తన లేకపోతే, ఇష్టమైన నడతలు లేకపోతే నీకు సమాధానము రాదా అని స్పష్టంగా మాట్లాడాడు. ఈరోజు నోరు తెరుద్దామా తల్లి, నోరు తెరుద్దామా. ఒక జక్కయ్య వల్ల లోబడిపోదామా? ఒక జక్కయ్య మాట విన్నాడు తల్లి. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడు, ఎంతో ఎత్తులో ఉన్నాడు. ఇదిగో దేవాది దేవుని కన్నా ఎత్తులో గర్వము కలిగి ఉన్నాడు, ధనము కలిగి ఉన్నాడు, అన్యాయము కలిగి ఉన్నాడు. కానీ దేవాది దేవుని చూశాడు. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, జక్కయ్య త్వరగా దిగు జక్కయ్య, నేను నీతో నడుస్తాను జక్కయ్య, నీ ఇంటికి వస్తాను జక్కయ్య, నీ గృహంలో ఉంటాను జక్కయ్య, నేను నీతో నడుస్తాను జక్కయ్య, నీకు శాంతిని ఇస్తానయ్యా, నీకు సమాధానాన్ని ఇస్తాను. ఇగో నడుచుకుంటూ నేను సర్వోన్నతమైన స్థలములోనికి, అబ్రహాము గారు ఎక్కడ ఉన్నారో అక్కడ నేను తీసుకెళ్ళిపోతానని యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము రొమ్మున అనుకోవాలా? అబ్రహాము రొమ్మున జక్కయ్య ఉన్నాడు, అబ్రహాము రొమ్మున లాజరు ఉన్నాడు, అబ్రహాము రొమ్ములో అనేక మంది పితరులు ఉన్నారు. తల్లి, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటూ ఉన్నావు? నీ గమ్య స్థలం ఎక్కడికి నడిపిస్తూ ఉన్నావు? ఎక్కడికి నడవాలనుకుంటూ ఉన్నావు? తల్లి, చిన్న ఆశ ఉంది ప్రభువా, చిన్న ఆశ నాకు ఉంది ప్రభువా. నేను నీతో నడవాలనుకుంటూ ఉన్నాను ప్రభా. నా ఆత్మీయ జీవితంలో బలహీనమైపోయింది ప్రభా, నేను బలహీనమైపోయానయ్యా. నా కుటుంబము బలహీనమైపోయింది ప్రభా, నా శరీరము బలహీనమైపోయింది ప్రభా. నేను నడవలేకపోతూ ఉన్నాను ప్రభా. నన్ను ఒక్కసారి నా చెయ్యి పట్టుకొని నడిపిస్తావా? నా చెయ్యి పట్టుకొని నడిపిస్తావా ప్రభా? నన్ను త్రోసివేయకు ప్రభా, నన్ను త్రోసివేయకు ప్రభా. అడుగు తల్లి, అడుగు. భర్తమై అడిగినట్లు అడుగు. యేసయ్యా, దావీదు కుమారుడా, దాటిపోకు ప్రభువా. ఈ మధ్యకాల సమయంలో దాటిపోకు ప్రభువా. నేను నడవలేకుండా ఉన్నాను ప్రభువా,
నా కాళ్ళను బలపరచు ప్రభువా, నా చేతులను బలపరచు ప్రభువా, నా నోటిని బలపరచు ప్రభువా, నా గుండెను బలపరచు ప్రభువా. నా గుండె బలహీనమైపోయింది ప్రభువా, నా ఆరోగ్యము బలహీనమైపోయింది ప్రభువా. నీతో నడవాలనుకుంటూ ఉన్నాను ప్రభువా, ఒక నిర్ణయం తీసుకున్నాను ప్రభువా, చిన్న ఆశ కలిగి ఉన్నాను ప్రభువా. నన్ను నడిపిస్తావా పరిశుద్ధాత్మదేవా, నన్ను నడిపిస్తావా, నన్ను నడిపిస్తావా పరిశుద్ధాత్మదేవా, నన్ను నడిపిస్తావా, నన్ను నడిపిస్తావా. నీ శక్తిని పెట్టినట్టు నడిపిస్తావా, నీ బలము నాలో నింపి నడిపిస్తావా, నీ ప్రభావం నాలో నింపి నడిపిస్తావా పరిశుద్ధాత్మదేవా. నేను సాగిలి పడుతూ ఉన్నాను ప్రభువా, నేను మోకరిస్తూ ఉన్నాను ప్రభువా, నేను అడుగుతూ ఉన్నాను ప్రభువా, నేను నడవాలని నిర్ణయం తీసుకుంటున్నాను పరిశుద్ధాత్మదేవా. పరిశుద్ధుడా నా దగ్గరికి రండి ప్రభువా. హానోకు దగ్గరికి వచ్చిన దేవా, నాతో నా దగ్గరికి రండి ప్రభువా, నా చెయ్యి పట్టుకోండి ప్రభువా. ఇదిగో నేను నీతో నడవడానికి సిద్ధముగా ఉన్నాను. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో రెండు చేతుల పైకి ఎత్తండి. ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో దేవాది దేవుడు చేతులను బలపరచబోతూ ఉన్నాడు. ఈ మధ్యకాల సమయంలో నీ చేతులను బలపరచబోతూ ఉన్నాడు. హానోకును బలపరిచిన దేవుడు, హానోకు చెయ్యి పట్టుకుని నడిపించిన దేవుడు ఇదిగో ఈ మధ్యకాల సమయంలో నీ ముందు ఉన్నారు. ఈ సంఘములో ఉన్నారు, పరిశుద్ధ ఆత్మై ఉన్నారు, అగ్ని ఉన్నారు, బలమై ఉన్నారు. తల్లి ఈరోజు నేను చేయబెట్టుకోబోతూ ఉన్నారు. రెండు చేతుల పైకెత్తో, రెండు చేతుల పైకెత్తో. అయ్యా నా చెయ్యి పట్టుకో, ఈ మధ్యకాల సమయంలో చెయ్యి పట్టుకో. ఈ సంవత్సరం చివరిలో నా చెయ్యి పట్టుకో ప్రభువా, నా చెయ్యి పట్టుకో ప్రభువా, నా చెయ్యి విడవకు ప్రభువా, నా చెయ్యి పట్టుకో ప్రభువా. అడుగు అడుగు అడుగు, నోరు తెరిచి గలమెత్తి అడుగు. పట్టుకో ప్రభువా, నన్ను పట్టుకో ప్రభువా, నన్ను పట్టుకో ప్రభువా. నా చెయ్యి పట్టుకో, నా బిడ్డలను పట్టుకో ప్రభువా, నా సంఘాన్ని పట్టుకో, నా ఆత్మీయ జీవితాన్ని పట్టుకో ప్రభువా.